Watch full episodes on Jio Hotstar. అరే నా పిల్లలు, ఎవరైనా మా పిల్లల్ని కాపాడండి. మా పిల్లల్ని కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరా? దయచేసి మా పిల్లల్ని కాపాడండి. పతులు, మనం పిల్లల్ని కాపాడడానికి హీరోలాగా వచ్చేసాం, కానీ ఇప్పుడు మన ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా ఉంది. మోటు, మన పరిస్థితి ఎలా ఉందంటే ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు. పతులు, కాపాడు. మోటు, కాపాడు. ఐడియా. అదిరింది. పిల్లలు, మీరేం భయపడకండి, మోటు అంకుల్ మిమ్మల్ని కాపాడుతాడు. Thank you, Uncle. Uncle, allow me to introduce ourselves. We are Dai Kwan Do. నేను డై, వీడు క్వాన్, ఇంకా వీడు డో. ఓహో, టైక్వాండూ. ఇది మార్షల్ ఆర్ట్స్ లో ఒక ఫాము. మంచి పేరు, మంచి పేరు. సరే పిల్లలు, నేను మిమ్మల్ని ఇప్పుడు కిందకి తీసుకువెళ్తాను. అరే, ఇప్పుడు నేను భయపడితే పిల్లలు కూడా భయపడతారు. పిల్లలు, మీరేం భయపడకండి. అంకుల్, మీరు చాలా మంచివారు. మేము మీతో కాసేపు ఆడుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాత కిందకి వెళ్దాం. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ప్లీజ్. అరే, ఇక్కడే వాడుకుంటారు. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. ఓకే పిల్లలు, ఓకే, కాసేపు ఆడుకుని వెళ్దాం. చెప్పండి, ఏం ఆట ఆడుకుందాం? Twinkle, twinkle, count your stars. ట్వింకిల్ ట్వింకిల్ కౌంట్ యువర్ స్టార్సా? ఈ గేమ్ పేరు ఇప్పుడే వింటున్నాను. అరే అరే, పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? ఎక్కడికి వెళ్ళారు? Twinkle, twinkle, count your stars. మోటు అంకుల్ కి భయమే లేదు. మనతో ఇప్పుడు ఆడుకోతున్నారు. Twinkle, twinkle, count your stars. మోటు అంకుల్ కి భయమే లేదు. మనతో ఇప్పుడు ఆడుకోతున్నారు. అంకుల్ మనతో ఆడుతున్నారు. అంకుల్ మనతో ఆడుతున్నారు. మనం ఆడుతూ ఆడతాం. అంకుల్ మనతో ఆడుతున్నారు. అంకుల్ మనతో ఆడుతున్నారు. అంకుల్ మనతో ఆడుతున్నారు. పిల్లలు ఒక్క దెబ్బతో నాకు కళ్ళు కనపడకుండా చేశారేంటి? నాకు ఇప్పుడు స్టార్స్ కనిపిస్తున్నాయి. అంకుల్ స్టార్స్ ని లెక్క పెడతారు. అంకుల్ స్టార్స్ లెక్క పెడతారు. అరే అంకుల్ ఎన్ని స్టార్స్ అంకుల్, ఎన్ని స్టార్స్? అరే పిల్లలు, మీరు ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, కానీ ఇప్పుడు నాకు సహాయం కావాలి. హెల్ప్, పతులు, కాపాడు. అరే మోటు, మోటు, ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లల్ని కాపాడడానికి వెళ్ళి నువ్వెందుకు ఒంటరిగా కిందకు వచ్చావు? వాళ్లకు హెల్ప్ కావాలి, హెల్ప్ చెయ్యి, వెళ్ళు. అంకుల్ అంకుల్ count your stars. అంకుల్ ఆడడానికి వచ్చారు. అంకుల్ అంకుల్ వచ్చారు. స్టార్స్ ఎన్నో చెప్పారు. నన్ను ముట్టుకున్నారంటే ఈసారి ఊరుకునేది లేదు. పిల్లలు కదా అని చేయి చేసుకోవడం లేదు, లేదంటే నేను కూడా కుంఫు ఎక్స్పర్ట్ నే. పతులు, నేను వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు. నువ్వు ఎందుకని అప్పుడు
అప్పుడప్పుడు కిందకు వస్తున్నావు. పిల్లలకు సాయం చెయ్యి మోటు. అరే పతులు, సహాయం వాళ్ళకి కాదు, నాకు కావాలి. ఈ రోజు వాళ్ళు నా చేత అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టించేలా ఉన్నారు. మొత్తం నక్షత్రాల్ని. పతులు, వాళ్ళు మామూలు పిల్లలు కాదు, కుంగ్ఫు మాస్టర్ కిడ్స్, కుంగ్ఫు మాస్టర్స్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు మోటు? చిన్న పిల్లలు నిన్ను కాదు కదా, వేరే ఎవరిని కూడా కొట్టలేరు. పతులు, నేను చెప్పేది విను, దయచేసి నా మాట నమ్ము. అరే సరే పద, నీకు చూపిస్తాను, పద. పిల్లలు ఏమైపోయారు? అరే పిల్లలు ఏమైపోయారు? ఇక్కడ కూడా లేరు. అరే 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 ఏమిటి కొత్త సమస్య? పక్కకి జరగండి. ఆ ముగ్గురు పిల్లలు ఎక్కడున్నారో చూడనివ్వండి. పిల్లలు కనపడడం లేదు, ఇక వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కనపడడం లేదు. ఆ బ్యాంక్ లాకర్ లో ₹1,00,00,000 విలువైన వజ్రాలు ఉన్నాయి. మనం పెట్టిన టెస్ట్ లో మన పిల్లలు పాస్ అయిపోయారు. సంతోషంగా ఉంది. వీళ్ళు ఫుర్ఫురీ నగర్ లో మహాబలశాలైన మోటు పతుల్ని తని తరివేశారు. ఇప్పుడు మనం పెట్టబోయే రెండో టెస్ట్ లో వీళ్ళు పాస్ అవుతారో లేదో ఒకసారి చూద్దాం. హలో పిల్లలు. మార్షల్, మన పిల్లలు అన్ని టెస్టుల్లోనూ తప్పకుండా పాస్ అవుతారు. మార్షల్, ఇప్పుడు నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఆర్టీ. వెళ్ళండి బాయ్స్. అలర్ట్ అలర్ట్! దొంగతనం జరిగింది. అరే మీరు త్వరగా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ దొంగతనం జరిగితే మీకు ప్రమాదం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న రాత్రి మోడర్న్ సిటీలో ఇంటర్నేషనల్ బ్యాంక్ లో కోట్ల విలువ చేసే వజ్రాన్ని ఎవరో దొంగిలించారు. దొంగ ఎవరో ఇంకా తెలియలేదు. దొంగతనం చేసే ముందు సీసీ కెమెరాను పాడు చేశారు. మోడర్న్ సిటీ పోలీసులకు ఇది ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు. అయ్యో మా న్యూస్ చూసారా? న్యూస్ న్యూస్ న్యూస్! నిన్న రాత్రి మోడర్న్ సిటీలో పెద్ద దొంగతనమే జరిగింది. ఇంకా నయం ఫురిఫురి నగర్ లో జరగలేదు. అలా గనక జరుగుంటే నా ఉద్యోగం అయిపోయి ఉండేది. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో అమ్మా! హలో చింగల్
కంగారు ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఏ మోటు నీకేమైంది? ఏమైంది 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 ఏమైందో చెప్పు. చింగన్ సార్, ఎగ్జిబిషన్ లో మోటు దెబ్బలు తిన్నాడు, భయంకరంగా దెబ్బలు తిన్నాడు. అయ్యమ్మా మోటు, నేనుండగా నీకు ఇలాంటి పరిస్థితి ఎవరు కల్పించారు? ఎవరది? అయ్యమ్మా ఎవరది? ఎవరెంత పని చేసింది? పేరేంటో చెప్పు, నేను వాడిని వదిలిపెట్టను. మై నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. చెప్తున్నాను కదా, ఇంపాసిబుల్. అరే చింగన్ సార్, మీరు చెప్పనిస్తేనే కదా నేను చెప్పగలను. మనం ఆ పిల్లలకు గుణపాఠం నేర్పించాలి, కానీ మా మీద ఎందుకు కొబ్బరి బొండాల వర్షాలు కురిపిస్తారు? అయ్యమ్మా సారీ సారీ సారీ. అలాగైతే ఆ మోటో, ఇంత పెద్ద వాడయ్యండి నువ్వు పిల్లల దగ్గర దెబ్బలు తిని వచ్చావా? నేను ఈ 20 సంవత్సరాల పరిచయంలో నీలాంటి కామెడీ పీస్ ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ జట్కా, విన్నారా మీరు? మోటు పిల్లల దగ్గర దెబ్బలు తిని వచ్చాడట. అరే గసీతారాం, నీకు కొంచెమైనా జాలి కలగడం లేదా? అసలే బాధపడుతున్న మనిషిని ఇన్ని మాటలని ఇంకా బాధ పెడతావా? నీకు బుద్ధి లేదు. నోరు మూసుకో. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు నా రోడ్డును కొట్టినా సరే చింగం వాళ్ళని వదిలిపెట్టడు. నువ్వు ఒకే ఒకసారి వాళ్ళ పేరు అడ్రస్ చెప్పు 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 చెప్పు. అయ్యమ్మా చింగం గారు, ఆవేశంతో పరుగులు తీసే మీ గుర్రానికి కళ్ళెం వేయండి ప్లీజ్. ఇంతకన్నా నొప్పులు భరించే శక్తి నాకు లేదు. ఓకే 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 పదండి. 1 2. సమోసా, నా ప్రియమైన సమోసా, ఎక్కడికి పారిపోతున్నావు? ఒక్క బైట్ చేయి నువ్వు. 1 బైట్ ఓన్లీ. సమోసా, దయచేసి నన్ను వదిలే. షార్క్లే మనుషులు తింటాయి, మనుషులు షార్కులు తినకూడదు. మమ్మీ, నన్ను ఈ మానవుడి నుంచి కాపాడు. సమోసా 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 సమోసా. మోటు, నువ్వు ఏది సమోసా అనుకుంటున్నావో అది షార్క్. నిజం, అది షార్క్. ఏంటి షార్కా? అరే ముందే ఎందుకు చెప్పలేదు? ఒకవేళ అది నేను తినేసి ఉంటే. నా మిత్రులారా, సోదరులారా, మీకెవరికైనా లిఫ్ట్ కావాలా? త్వరగా నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని ఒడ్డుకు తీసుకెళ్తాను. గట్టిగా పట్టుకోండి. పెద్దన్నయ్యా, ఈ ఫ్లయింగ్ హెల్మెట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. అరే మిత్రులారా, సోదరులారా, నా బ్యాగ్ లో ఎప్పుడు 4 పడుంటాయి. మనం గుహ దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు ఆ జలగలు చూసి పారిపోతుంటే అందులోంచి నేను ఒకటి తీసుకుని నా తల మీద పెట్టుకుని ఎగిరాను. అరే మిత్రులారా, సోదరులారా, నా మీద కోపడద్దు, క్షమించండి. సారీ మిత్రులారా, కంగారులో నేను మర్చిపోయాను. డాక్టర్ జట్కా, సారీ తర్వాత చెప్పు. ముందు మాకు కూడా ఫ్లయింగ్ హెల్మెట్ ఇవ్వండి. ఇప్పుడు మనకి పైకి వెళ్ళడానికి దారి దొరికింది, పదండి. ఏంటి శిక్షణ మొదలు పెడతావా? తప్పకుండా. కమాన్, పద. పెద్దనయ్య చూస్తూ ఉండు. ఇప్పుడు తన కాలితో ఆ బల్లని ఒక్క తన్ను తన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. నేనైతే ఆ పని నా కాలి బొటన వేలుతో చేసేయగలను. పడిపోయాను.
హలో మోటు పతులు, స్వాగతం సుస్వాగతం. నాకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ జట్కా, ఈయన గస్టారాం, ఈయన ఇన్స్పెక్టర్ చింగం కదా. హలో మిస్టర్ మార్షల్. ఎగ్జిబిషన్ లో సంఘటన జరిగిన తర్వాత మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని నేను ఎప్పుడో ఊహించాను. అలాగే మీరు కూడా వచ్చారు. మార్షల్ మార్షల్ మార్షల్, వాళ్ళని కాస్త రిలాక్స్ అవనివ్వండి. హలో మోటు పతులు, మీ ఇద్దరిని మా అందమైన మహల్ కి ఆహ్వానిస్తున్నాం. టీ కాఫీ ఏం తీసుకుంటారు? లగాయితో మేడం గారు, మీరు దీన్ని పేద ఇల్లు అంటారా? ఇవాళ గాని మా దగ్గర ఇలాంటి పేద ఇల్లు గాని ఉండుంటేనా? మేడం ఆర్టీ, మీరు మాకు స్వాగతం చెప్పినందుకు చాలా సంతోషం. ముందుగా మాకు ఈ విషయం చెప్పండి. మీరు మీ ముగ్గురు పిల్లలు ఉన్నారే, వాళ్ళకి మీరు ఏం పెట్టి పెంచారు చెప్పండి. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కూడా కుంఫు మాస్టర్స్ లాగా చాలా గొప్పగా ఫైట్ చేస్తున్నారు. మోటు పతులు, ఐఎమ్ వెరీ సారీ. చిన్నపిల్లలేమో మిమ్మల్ని బాగా కొట్టేశారు. మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని కష్టపడడం అనేది మా ఒక్క ఆశయం కాదు. వాళ్ళకి చిన్న వయసులోనే కుంఫు మార్షల్ ఆర్ట్స్ అవి ప్రాక్టీస్ ఇస్తున్నాం. అందువల్లే వాళ్ళని చెక్ చేద్దామని మేము ఒక చిన్న నాటకం ఆడాం అంతే. ఇది మాత్రం నిజం. అవును, మేము మీ ఇద్దరు గురించి చాలా విన్నాం. మీ ఇద్దరు హిమ్ నరేష్ క్రైమ్ మాస్టర్, బోన్లెస్ మాస్టర్ దగ్గర కుంఫు కూడా నేర్చుకున్నారని, అందువల్లే మా పిల్లల్ని మీతో తలపడనిచ్చి వాళ్ళు ఈ కుంఫులో ఎంతగా ఆరితేరారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మా పిల్లల్ని తలుచుకుంటే గర్వంగా ఉంది. వాళ్ళు ఈ పోటీలో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నారు. ఐ ప్రౌడ్ ఆఫ్ మై కిడ్స్. మేడం ఆర్టీ, మీ పిల్లలు ఖచ్చితంగా పాస్ అవ్వలేదు. నేను వాళ్ళు చిన్న పిల్లలు కదా అని వాళ్ళ మీద చెయ్యి కూడా వెయ్యలేదు. చింగం గారు, మీరే చెప్పండి, అలాంటి చిట్టి చిట్టి ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా ఉండే పిల్లల మీద ఎవరు మాత్రం చెయ్యి వేయగలరు చెప్పండి. వదిలేయండి, మీరేం మాట్లాడకండి. పిల్లలు ఎక్కడున్నారు? వెంటనే రండి. అరే మోటు అంకుల్ వచ్చేసారు. మోటు అంకుల్ వచ్చేసారు. మోటు అంకుల్, మళ్ళీ మనం ట్వింకిల్ ట్వింకిల్ కౌంటర్ స్టార్స్ ఆడుదామా? వద్దు, నాకు ఆడడం ఇష్టం లేదు. కౌంట్ యువర్ స్టార్స్ నాకు ఇష్టం లేదు. అంకుల్ అంకుల్ ప్లీజ్ ఆడుకుందారండి. పోయినసారి ఎంత బాగా ఆడుకున్నాం. ప్లీజ్. అరే వద్దు. అయ్యమ్మా మోటు, ఈ పిల్లల ముఖంలో సంతోషాన్ని చూడు. పిల్లలు మోటు అంకుల్ ఆడుకోకపోయినా పర్వాలేదు, కానీ చింగం అంకుల్ తప్పకుండా ఆడతాడు. ఎందుకంటే పిల్లలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కమ్ 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 కిడ్స్ 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 కమ్ ఆన్. చింగం అంకుల్ వచ్చారు. కౌంటర్ స్టార్స్ ఆడుదాం. అయ్యమ్మా అయ్యమ్మా, ఇడ్లీ వడ సాంబార్ చట్నీ. అయ్యో అమ్మా, నన్ను కొట్టకండి, వదిలిపెట్టండి వదిలిపెట్టండి వదిలిపెట్టండి. అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా 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 అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, లగాయితో, నేను ఇన్ని సంవత్సరాల అనుభవంలో పిల్లలు ఇలా కొట్టడం నేను ఎప్పుడూ చూడలేదు. అంకుల్ అంకుల్ కౌంటర్ స్టార్స్, కౌంటర్ స్టార్స్, కౌంటర్ స్టార్స్. త్వరగా చెప్పండి, ఎన్ని స్టార్స్, ఎన్ని స్టార్స్? త్వరగా చెప్పండి. అయ్యో అమ్మా, నేనేం చెప్పగలను? ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత నా చుట్టూ నాకు నక్షత్రాలే కనపడుతున్నాయి. యూనివర్స్ లో కూడా ఇన్ని నక్షత్రాలు ఉండవు. అయ్యా అమ్మా. అంకుల్ అంకుల్ ఇంకోసారి గేమ్ ఆడదామా? సింగం అంకుల్ మళ్ళీ ఆడతారు కదా అంకుల్? అయ్యమ్మా, నేను ఈ ఆట ఆడను. చింగం ఎప్పటికీ ఈ ఆట ఆడడు. చాలు చాలు, ఇంకా ఆపండి పిల్లలు. పగటి పూట స్టార్స్ కనబడవు. మోటు పతులు గారు, మీకు ఇబ్బంది కలిగింది. ఐఎమ్ వెరీ సారీ. నేను నా పిల్లల పవర్ ఏంటో ఒకసారి చెక్ చేశాను. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. మీరు ప్రశాంతంగా లోపలికి వచ్చి టీ టిఫిన్ తీసుకుని వెళ్ళొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? మేము ఇక్కడికి టీలు తాగి టిఫిన్లు చేయడానికి రాలేదు మిస్టర్ మార్షల్. మేము ఎందుకు వచ్చామంటే మీరు మీ పిల్లలకి ఇంత సాలిడ్ మార్షల్ ట్రైనింగ్ ఎలా
ఇచ్చారో తెలుసుకుందామని వచ్చాం అంతే. మీరు క్షమించాలి, మీరు కోరిన కోరిక మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని తీర్చలేము. నువ్వు ఏం చెప్పినా సరే మీ పిల్లల ట్రైనింగ్ చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాం. రింగ్ 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 ట్రైనింగ్. ఓ అలాగంటారా? పిల్లలు మీరు రెడీగా ఉన్నారా? అంకుల్ తో పాటు ట్వింకిల్ ట్వింకిల్ కౌంట్ యువర్ స్టార్స్ ఆట ఆడండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, కానీ మీరు మా ఫ్లయింగ్ హెల్మెట్ ని పగలగొట్టేశారు. మేము ఇప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి. ఇక్కడికి రావడానికి ఎలాంటి దారిందో తెలియదు కానీ ఇక్కడి నుంచి మీరు పోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. చూసావా పెద్దన్నయ్యా, నేను చెప్పాను కదా ఏదో ఒక దారి ఉండే ఉంటుంది అని. త్వరగా ఆ దారేంటో చెప్పండి. ఎస్ ఎస్ నాతో పాటు మీరు రండి. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇంకోసారి గట్టిగా నొక్కు. పెద్దన్నయ్య మరోసారి గట్టిగా తొక్కు. ఇప్పుడు నాకు కాస్త తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. తొక్కు. ఇంకోసారి అన్నయ్య, ఇంకోసారి. అంతే పెద్దనయ్య, చేతులు కూడా నొక్కు. ఆకు పంచర్ చేస్తున్నట్టుగా ఉంది. అలాగే కాస్త ఇంకో చేతిని కూడా నొక్కు ప్లీజ్. నొక్కు పెద్దనయ్య. అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? ఆకు పంచర్ కాదు, అది నీ బాడీ మొత్తం పంచర్ చేసేస్తుంది. అరే పతులు, నువ్వెక్కడున్నావు? కనిపించడం లేదేంటి? ఇటు చూసావా పెద్దన్నయ్య ఎంత చక్కగా మసాజ్ చేస్తున్నాడు. మోటో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే, కానీ ముసలి మోటోని ఒకేసారి పైకి పంపిస్తానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. అరే పెద్దన్నయ్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అక్కడైతేనే బాగుంటుంది. తీసుకెళ్ళు. మోటు ఒకసారి వెనక్కి తిరిగి చూసి వచ్చేయి. నువ్వు వచ్చేయడానికి ఇది ఆఖరి అవకాశం. అది అన్నలకే పెద్ద అన్న. వచ్చేయి మోటు. అరే వెనకాల ఏముంది? ఏం చూడాలి? అరే క్రోకోడైల్, పతులు కాపాడు. వద్దు. మోటు, వైఫ్ హియర్, చింగల్ ఇస్ హియర్. నేను నిన్ను కాపాడతాను. అయ్యమ్మా. హే యు క్రోకోడైల్, మా మోటుని వదిలిపెట్టు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, కొబ్బరి బోండా మీద ఒట్టు. పరిగెత్తండి. అయ్యమ్మా మోటు, మీరు బానే ఉన్నారా? పతులు, ఈ ప్రపంచానికి ఆఖరి సెల్యూట్ చేస్తున్నాను. ఏదో ఆలోచించుకుని వస్తే ఏమైందో చూడు. ఒక ముసలి సరిపోలేదని ఇంకోటి కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం వాళ్ళలో ఎవరిని కాపాడాలో తెలియట్లేదే. సీతారాం, ఇక్కడే కూర్చుని ఆలోచించడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇది ముఖాముఖి తలపడవలసిన సమయం. మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి.
వద్దు, పరిగెత్తు. అయ్యమ్మా వదిలిపెట్టు, దయచేసి నన్ను వదిలిపెట్టు అయ్యమ్మా. థ్యాంక్ యూ పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమనుకున్నానంటే తను పెద్దన్నయ్య ఏమోనని. థ్యాంక్ యూ. అమ్మా అయ్యమ్మా మోటు, నేను నిన్ను కాపాడేశాను. నా పేరు చెంగం, ఇన్స్పెక్టర్ చెంగం. ఇక్కడున్న క్రోకోడైల్స్ అని నన్ను చూసి పారిపోయాయి. యా అవునవును, అది మేము కూడా చూసాం. కానీ పతులు, నన్ను లాగింది పెద్దన్నయ్య కాకపోతే మీ ముగ్గురు ఇక్కడ కూర్చునున్నారు కదా, పెద్దన్నయ్య మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? ఆ మిత్రులారా, నేను ఇక్కడున్నాను. నా మిత్రులారా, సోదరులారా, నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనందరి బ్యాక్ ప్యాక్ లో ఒక పారాషూట్ ఉంది. మిత్రులారా, సోదరులారా, ఒకసారి ఆగండి, నన్ను నేనే కొట్టుకుంటానులేండి. మీకు ఇప్పుడు సంతోషమైన మిత్రులారా, సోదరులారా? సారీ పెద్దన్నయ్య, వెరీ సారీ. ఇందులో మా తప్పు కూడా ఉంది. నా కారణంగానే మనం అందరం వచ్చి సమస్యల్లో పడ్డాం. నేను గనక ఇక్కడ రావాలనుకోకపోతే ఇవన్నీ జరుగుండేవే కావు. సారీ. మోటు, ఇది నీ మొండితనం మాత్రమే కాదు, నా మొండితనం కూడా. ఇప్పుడు మనం ఆ పిల్లల ట్రైనింగ్ రహస్యం తెలుసుకునే మనం ఇక్కడి నుంచి వెళతాం. అదే మన లక్ష్యం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.